जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం। ఈ వీడియోలో కుంభరాశి కలిగినటువంటి ప్రేమికులకి ఆగస్టు మాసమైనటువంటి 8వ నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను। 1వ తారీఖు శుక్రవారము అష్టమితో మొదలుకొని 31వ తారీఖు ఆదివారము అష్టమితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో ఏదైతే ఈ కుంభరాశి కలిగినటువంటి యువత యువకుల మధ్య ప్రేమలు కానీ భార్యాభర్తల మధ్యకు సంబంధించిన ప్రేమ విషయాలు, కొన్ని వివాహేతర సంబంధాలకు సంబంధించిన ప్రేమ విషయాల్ని 3 కేటగిరీలుగా విభజించి ఈ ఏ కేటగిరీ వారికి ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను తెలియపరచడం జరుగుతుంది। ముందుగా మొదటగా యువత యువకులలో ఏర్పడేటటువంటి ప్రేమలు కానీ, తర్వాత కొంతమంది వివాహేతర సంబంధాల వల్ల ఏర్పడేటటువంటి ప్రేమలు కానీ, ఈ ఇరువురికి జరిగేటటువంటి అంశం ఏమిటంటే ఈ సమయంలో మీకు కొంతమంది ఏదైతే మీ ఇరువురి మధ్యన కొంత ఫిజికల్ కాంటాక్ట్స్ కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు మీకు సమస్యలు తెచ్చిపెట్టడం, ఎక్కడైనా నలుగురు తిరిగే దగ్గర కనబడటం, ఏదైనా సినిమా హాల్కి వెళ్ళటం, లేదా ఏదైనా వాటర్లకు వెళ్ళటం, లేదా ఏదైనా పార్కులకు వెళ్ళటం, ఏదైనా ప్రయత్నమైనటువంటి ప్లేస్కి వెళ్ళి అక్కడ మీరు కొంతమంది కంటపడి మీ రహస్య విధానాన్ని బయటపడి నలుగురిలో నవ్వులు పాలై ఇంట్లో కుటుంబంలో గొడవలు, సమస్యలు, విభేదాలు, ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది మీ మీద। దానివల్ల మీరు ఏం చేస్తారంటే వీలైనంత వరకు ఎక్కడా కూడా మిమ్మల్ని మీరు బయటికి కనబడేలాగా మీరు ఎక్కడా కూడా కలుసుకునేటటువంటి పరిస్థితులు కాకుండా ఏదో కుదిరితే ఫోన్లో మాట్లాడుకోవటము, వీలైతే 4 రోజులు ఒకసారి 5 రోజులు ఒకసారి ఫోన్లో మాట్లాడుకొని ఇట్లా దూరంగా ఉండే ప్రయత్నం ఈ మాసం అంతా చేసుకుంటే మంచిది తప్ప మీరు ఏదో ప్రేమించుకున్నాం కదా మేమే ప్రపంచానికి చాలా పవిత్రమైన ప్రేమికులం, మా ప్రేమ అంతా కూడా ప్రపంచాన్ని సాటి చెప్పాలన్న స్థితిలో మీరు కానీ తిరిగారంటే తర్వాత మీరే చివరికి ప్రేమికులు కాదు కదా దేనికి పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితులు కూడా మీకు జరిగేటటువంటి ప్రమాదం ఉంది। అది దృష్టిలో పెట్టుకొని నడుచుకోవటం చాలా మంచిది। అది వివాహం కాని వాళ్ళలో కానీ వివాహమైనటువంటి పుణ్యాత్ములు, పుణ్యాత్మురాళ్ళు, మహాతల్లులు, మహాతండ్రులు వీళ్ళలో కానీ నేను చెప్పేటటువంటి వివాహేతర సంబంధాలు కలిగినటువంటి వాళ్ళు కానీ చేసుకొని దీన్ని తగ్గట్టు నడుచుకోవటం చాలా మంచిది। అదేవిధంగా ఇప్పుడు ఎక్కడా కూడా ప్రేమికుల మధ్య నేను చెప్పిన ఈ 2 కేటగిరీల వాళ్ళ మధ్య ఒకరి మీద ఒకరు డామినేషన్ చూపించటము, నేను చెప్పిందే జరగాలి, నా మాట వేదం అవ్వాలంటాము, ఎదుటి వారిని బాగా పూర్తిగా మన కాళ్ళు మొక్కించుకునేలాగా, కాళ్ళగడ పిలిపించుకునేలాగా, వాళ్ళ చేత బాగా బతిలాడించుకునేలాగా ఆ రకంగా ప్రవర్తించేటటువంటి విధానం కూడా మీ ఒంటికి, మీ స్నేహానికి మీకు చాలా ప్రమాదకరం। దానికని ఆ స్థితిగతి ఏదైనా ఉంటే దాన్ని కూడా మానుకోవాలి। వీలైనంత వరకు ఒక సహచరమైనటువంటి మనిషిగా మీరు అభిమానం చేసుకుంటే ఉన్నది కాస్త ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది। కానీ అలా కాకుండా పోతే కొంతమంది మధ్య వ్యక్తుల వలన వాళ్ళకి మనసులో విరక్తి కలగటం వలన పూర్తిగా దూరం అయ్యే ప్రమాదాలు అధికంగా ఉన్నాయి। అలాగే పదే టార్చర్ పెట్టే పనులు, పదే విసిగించే పనులు, పదే ఫోన్లు మాట్లాడే పనులు, మెసేజ్ చేసే పనులు ఇవి కూడా మానుకోవటం చాలా మంచిది। ఇక కొన్ని సంతోషించగలిగినటువంటి అంశాలు ఏమిటంటే దూరమైనటువంటి వారు తిరిగి కలిసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో అనుకూలిస్తాయి। తమ లవ్ ప్రపోజ్ చేయడానికి ఈ సమయం 9వ తారీఖు పౌర్ణమి దాటిన తర్వాత మీ మనసులో ఎవరికైతే లవ్ ప్రపోజ్ చేయాలనుకున్నారో వారికి ఆ విషయం తెలియపరచడం వల్ల మీకు సమయం అనుకూలంగా మారేటటువంటి ప్రక్రియలు జరుగుతాయి। అలాగే కొంతమంది తల్లిదండ్రులు తెలియపరిచేటటువంటి విషయాల్లో కూడా భయభ్రాంతులుగా చెప్పాలా వద్దా అని భయపడే వాళ్ళని చూస్తూ ఉంటాం। కానీ వివాహం అనేది లేదా మీరు ఏదైనా సమస్యల్లో ఉన్నారనే సంగతి మనం కొంతమంది చెప్పకపోతే అర్థం చేసుకోలేరు, కొంతమంది చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు। కానీ తల్లిదండ్రులుగా మీ వివాహ విషయంలో మీరు ఎంత డీప్గా ఉన్నారో వాళ్ళకి మీ భావన తెలియాలి। తర్వాత వివాహం అనేది 2 కుటుంబాలకు మధ్య సమాజానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ విషయాన్ని మీరు పెద్దవాళ్ళకు తెలియపరచుకునేటటువంటి కార్యక్రమము ఈ మాసం 12వ తారీఖు తర్వాత మీరు చేయండి ఈ నెలలో। దానివల్ల మీకు ఏదైతే మీరు తలపెట్టి ఈ విషయంలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళకు చెప్పాలా వద్దనుకునేటువంటి భయం ఉంటే కొంత ఇంట్లో మీకు ఎవరైతే కొంచెం అనుకూలంగా ఉంటారో, ఎవరికైతే చెబితే కాస్త మీకు సమస్య లేకుండా ఉంటుందో వాళ్ళ ద్వారా తెలియపరిచే ప్రయత్నం చేసుకోండి। చాలా వరకు మీకు మంచి అనుకూలించేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా ఎదురవుతాయి।
అలాగే భార్యాభర్తల మధ్య కొంతమంది ప్రేమాభిమానాలకు సంబంధించిన అంశాలు. ఈ విషయాన్ని ముఖ్యంగా మీరు గుర్తుంచుకోదగిన అంశం ఏంటంటే, ప్రజెంటు గత కొంతకాలంగా భార్యాభర్తల్లో ప్రేమాభిమానాలు లోపించి, పేరుకైతే ఇరువురు భార్యాభర్తలే కానీ ఒక దగ్గర కలిసి ఉండాల్సిన వాళ్ళు కలిసి ఉండకపోవటము, ఇరువురు భార్యాభర్తల మధ్యలో ఈ మనిషికి ఒకరికొకరి సంబంధం లేకుండా ఏకాకిగా ఎవరో వారు విడిపోవటము, తర్వాత భార్యాభర్తలు ఇరువురు వాళ్ళ జీవితాలను వారు పరిపాలించుకోవడం వదిలేసి వాళ్ళ జీవితాల్లో వేరే వాళ్ళు వచ్చి పరిపాలించి వాళ్ళని ఏదో ఉత్తయిస్తున్నా అని చెప్పి ఒకరి దగ్గరికి పోయి ఆశపడి వాళ్ళ కింద ఆశ్రయం తీసుకొని వాళ్ళ అడుగు జాడలో నడవాల్సినటువంటి పరిస్థితి స్త్రీ కానీ పురుషుడికి కానీ ఏర్పడేటటువంటి ప్రభావాలు జరుగుతూ, తిరిగి మళ్ళా భార్యాభర్తలు కలుపుకోవడానికి కొన్ని ప్రయత్నాలు గతంలో చేసినా కాకుండా కేసులని, గొడవలని, సమస్యలని, ఒకవేళ ఈ లేదన్న రాజీ పడదామంటే ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు చెప్పి కాదని కుదరదని చెప్పి విడగొట్టి తీసేసి ప్రయత్నాలు చేసేవి. కొంతమంది పిల్లలు, సంతానం, కుటుంబం ఉన్నా కూడా పట్టి పట్టినట్టుగా ఇష్టం ఉండి లేనట్టుగా తీసేసేటటువంటి ప్రభావాల వలన ఏదైతే భార్యాభర్తల మధ్య వివాహేతర సంబంధాలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల, అలాగే ఇంట్లో ఒకరికొకరికి సంబంధం లేకుండా అనేకమైన సమస్యలతో బాధపడుతూ అసలు ఎందుకు వివాహం చేసుకున్నామా, ఎందుకు జన్మించి బతుకుతున్నామా అని తెలియనటువంటి బంధ విముక్తి, విరక్తితో జీవించేటటువంటి బంధం ఏదైతే ఉంటుందో వాళ్ళకి కూడా ఈ సమయము చాలా చక్కగా వారు చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి, అలా సమస్య నుంచి బయటపడి కలిసి బతకడానికి ఈ శ్రావణ మాసం నెలైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఈ కుంభరాశి కలిగినటువంటి భార్యాభర్తలు ఇరువురిలో కూడా చక్కగా వాళ్ళ జీవితాలను మంచి దారులు నిలబెట్టుకున్నటువంటి పరిస్థితులు, ప్రత్యామ్నాయాలు వీరు తప్పకుండా ఏర్పడతాయి. ఆ ప్రయత్న పరిస్థితుల వలన వీరు సమస్యల నుంచి బయటపడి తిరుగు కలుపుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏమున్నాయో అవి తప్పకుండా ఇప్పుడు ఫలిస్తాయి. కాబట్టి మిమ్మల్ని మీరు కలుపుకోవడానికి గతంలో చేసిన పనులు జరగనివి ఈ సమయకాలంలో చేయండి, తప్పకుండా జరుగుతాయి. దూరమైనటువంటి వారు దగ్గర అవ్వడానికి మీరు చేసే ప్రయత్నాలు, బంధువులు, మిత్రులు చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా ఇప్పుడు ఫలిస్తాయి. కోర్టు కేసులు, గొడవలు, పంచాయతీలు, సెటిల్మెంట్ ఇవి కూడా చేసుకున్నా కూడా తప్పకుండా మీకు వర్కౌట్ అవుతుంది. కాబట్టి కొన్ని నష్టాలు జరిగితేనే తర్వాత కొన్ని జ్ఞానం వచ్చి తర్వాత ఆ నష్టం తర్వాత మనిషి కొంత అర్థం చేసుకొని జీవించే పరిస్థితులు కూడా జరుగుతాయి. కాబట్టి ఆ తరహా సంబంధించిన ప్రయత్నాలు కూడా ఈ సమయకాలంలో ముడిపడే పరిస్థితులు ఉన్నాయి. అలాగే కొంతమంది వివాహేతర సంబంధాలలో భర్తావారులు బయటపడకోకుండా కొన్ని తప్పుని తెలిసినా కానీ మనస్సాక్షికి అలాంటి తప్పులు చేస్తూ ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నంలో ఏం కోల్పోతున్నామో తెలియక ముందుకు వెళ్ళేటటువంటి వారికి కూడా ఈ సమయకాలం అనేది కాస్త కొన్ని గుణపాఠాలు చెప్పి వారిని సరైనటువంటి క్రమశిక్షణలో పెట్టి వారిని వారే తెలుసుకొని, చెడుని మంచి అనుకొని పోయిన వారికి మంచి చెడు అనుకొని పోయిన వారికి చెడు చెడే, మంచి మంచి అని తెలుసుకొని వాళ్ళంతా వాళ్ళు తిరిగి సరైన దారిలో నిలబడే ప్రయత్నం కూడా కాలం సమాధానం చెప్పి వారిని కూడా దారిలో పెట్టే ప్రయత్నం ఈ సమయకాలంలో జరుగుతుంది. ఇక కొంతమంది యువత యువకులలో ప్రేమలలో మాత్రము బతుకు తెరువు కోసం వెళ్ళి ఉద్యోగాలు చేసే దగ్గర ఏర్పడే ప్రేమలు, చదువుల్లో అక్కడ కాలేజీల్లో ఏర్పడే ప్రేమలు, అలాగే కొంతమంది జీవిత విధానాల్లో ఒక్కొక్కరు భవిష్యత్తు కోసము, ఉద్యోగం కోసము, చదువు కోసం ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని పరిస్థితులలో కొన్ని రిలేషన్స్ ఏర్పడి అక్కడ ప్రేమలుగా మారి అవి ప్రేమలు కాస్త ఈ సాఫ్ట్వేర్ రంగాల్లోనూ, ప్రైవేట్ రంగాల్లోనూ, గవర్నమెంట్ రంగాల్లోనూ ఉద్యోగాలలో అక్కడ ప్రేమలు ఏర్పడిన తర్వాత ఆ ప్రేమల మధ్య వాళ్ళకి మొదట్లో తల్లిదండ్రులు ఏమిటి, కుటుంబం ఏమిటి, మేము వచ్చిన పని ఏమిటి, మేము ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మర్చిపోయి ఆ ప్రేమల అభిమానాల్లో పూర్తిగా వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకొని వినుకోవటము, వచ్చిన జీవితానికి సంబంధించిన అంశం వదిలేసి అలా ప్రేమలో పడిపోయిన కొన్ని రోజుల తర్వాత మళ్ళా వాళ్ళు మోసం చేశారన్న విషయాన్ని గ్రహించటము, వారు అప్పటి వరకు ప్రేమించినటువంటి వారు కుటుంబ విషయాలు, బయట విషయాలు ఏవి తెలియపరచనివి, ప్రేమించిన తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, పెద్దవాళ్ళు ఒప్పుకోలేదు, అది కుదరలేదు, ఇది కుదరలేదు అని లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పి వాళ్ళని ఏమర్చి అన్ని విధాలుగా వాళ్ళ జీవితంలోకి వెళ్ళిన తర్వాత కూడా వారితో సంబంధం లేకోకుండా వదిలేసి బయటికి వెళ్ళినప్పుడు వారు పడేటటువంటి బాధ ఏదైతే ఉందో ఆ బాధకి ప్రతికూలంగా ఆ బాధ నుంచి బయటపడేటటువంటి మార్గము, వారు పడుతున్నటువంటి బాధ నుంచి విముక్తి కలిగేటటువంటి పరిస్థితి ఈ సమయము, ఈ మాసము మీకు భగవంతుడి అనుగ్రహంతో తప్పకుండా ఎదురవుతుంది. దానివల్ల మీరు పోగొట్టుకుంది, కోల్పోయింది తప్పకుండా మీకు మీ అంతటా మీరే తిరిగి తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు తప్పకుండా జరుగుతాయి. ఇక చాలామందిలో కూడా కొంతమంది తల్లిదండ్రుల మాట అనుకోకుండా పిల్లలు లేనిపోయినటువంటి స్థితిలో బయటికి వెళ్తూ ఆగమయ్యే ప్రక్రియలు,
తర్వాత ఎంతో కాలంగా ప్రేమాభిమానం ఉన్నటువంటి ప్రేమికులు కూడా ఒకరికొకరు సంబంధం లేకుండా తెగిపోయి అనేకమైనటువంటి బాధలు వాళ్ళని కలుపుకోవడానికి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొంతమందికి అవ్వవు. ఎందుకంటే ఒక్కొక్కరు గొడవలు వాళ్ళ ఇరువురి మధ్య మాట మీద వస్తేనేమో వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసుకునే క్షమాపణ చెప్పుకుంటే తీరే సమస్యలు అవి. కొంతమంది ఎన్ని చేసిన సమస్యలు తీరిన కారణం ఏమిటంటే ఒక్కొక్కరు వారి మీద కొన్ని చెడు ప్రయోగాలు, చెడు ప్రభావాలు, పూజలు, అలాగే కొన్ని మరువు మందు, తర్వాత కొన్ని వశీకరణ ప్రభావాలు చేసి వారికి ఉన్న సంబంధం ఉండకూడదు, వాళ్ళతో తెగిపోవాలి, మా మాట వినాలి, మా మార్పు ఉండాలి, మేము చెప్పినట్టుగా వినాలని ఇలాంటి కొన్ని దుష్ట సహస్ర కార్య ప్రభావాలు చేసినప్పుడు కూడా వారికి అనుకూలంగా ఉండాల్సిన వారే వ్యతిరేకంగా మారేటటువంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రమాదాలు పడి ఆ సమస్యలు పడి ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు మామూలుగా ఎన్ని రోజులైనా సమస్య తీరుతుందో మనం బదిలాడితే అవుతుందో అనుకుంటే అలా సమస్య తీరదు. దాన్ని ఏంటంటే ఫైండ్ అవుట్ చేసినప్పుడే సమస్యని పూర్తిగా బయట తీసేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సమయాన్ని కాలాన్ని వ్యర్థం చేసుకోకుండా అలాంటి సమస్యల నుండి అలాంటి సమస్యలతో బాధపడుతూ ఎలా బయటపడాలో తెలియకపోతే తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించినట్టుగైతే మీ సమస్యకు 100% మేము పూర్తిగా పరిష్కారం చేయడం కూడా తప్పకుండా జరుగుతుంది. ఇక మేము చెప్పేటువంటి మాస ఫలాలు, రాశి ఫలితాలు ఎన్నో వీడియోలు కూడా పూర్తిగా మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖంగా భవంతు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుపులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.